ఒకటే ఒక ఉదాహరణ మీకు నేను చెప్తాను. అది నిజమా అబద్ధమా దయచేసి మీ గ్రామంలో ఉండే మేధావులతోని పెద్దలతోని చదువుకునే యువకులతోని మీరు చర్చ పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఏం జరుగుతుంది ఇలా భారతదేశంలో? ఎటువంటి దరిద్రం కొట్టు వాతావరణం చూస్తూ ఉన్నాం. ఎటువంటి అప్రజాస్వామిక నిరంకుశ పోకడ మనం చూస్తూ ఉన్నాం. దీన్ని సహించుకుంటూ మౌనం పాటించదామా లేదా పిడికిలెత్తి పోరాడదామా అనేది మన ముందున్న ప్రశ్న. రాష్ట్రం బాగున్నా దేశం కూడా బాగుండాలి, కేంద్ర ప్రభుత్వం కూడా బాగుండాలి. దేశ ఆదాయం పెరిగితే అందులో మనం కూడా భాగస్వాములం కాబట్టి మనం కూడా బాగుపడతాం. కానీ ఈరోజు ఏం జరుగుతూ ఉంది భారతదేశంలో? కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఒక్కటంటే ఒక్కటి మంచి పని చేసిందా? ఆ చేసిన పని ఏమైనా కనబడతా ఉందా? ఒక దళితులకా, ఒక గిరిజనులకా, వెనుకబడ్డ కులాలకా, బలహీన వర్గాలకా, రైతులకా, మహిళలకా ఒక ప్రాజెక్టు కట్టిండ్రా? ఏం చేసిండ్రు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మన దగ్గర కరెంటు లేకుండే, తెలంగాణ రాకముందు కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో భగవంతునికే తెలుసు. కానీ ఇవాళ మనం తిప్పలబడ్డాం కాబట్టి, మనసు కరగబెట్టి పనిచేసినాం కాబట్టి 24 గంటల కరెంటు అందిపుచ్చుకుంటా ఉన్నాం. ఇలా కరెంటు పోతే వార్త. తెలంగాణ రాకముందు మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కరెంటు ఉంటే వార్త. నేను ఒక్కటే మాట మనవి చేస్తా ఉన్నా. కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి ఆయన తర్వాత చేసే మంత్రులు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు గొప్ప సిపాయిలు అయితే నేను ముఖ్యమంత్రి అయినప్పుడే నరేంద్ర మోడీ గారు కూడా ప్రధానమంత్రి అయింది. ఆయన అంత గొప్పవాడైతే తెలంగాణలో ఇచ్చే 24 గంటల కరెంటు ఎందుకు దేశంలో ఇవ్వడం లేదు? దీనికి సమాధానం ఏంది? ఎందుకు దేశానికి కనీసం మంచినీళ్ళు ఇవ్వలేకపోతా ఉన్నారు? దీనికి సమాధానం ఏంది? 70 టీఎంసీల నీళ్లు భగవంతుడిచ్చి నదులలో పారుతా ఉంటే కనీసం మంచినీళ్ళు కూడా ఇచ్చేంత తెలివితేటలు ఇవ్వా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మళ్ళీ వాళ్ళే వచ్చి మనకు నీతులు చెప్పన్నా, వీళ్ళే డైలాగులు కొట్టన్నా, మనం ఇన్ని మోసపోవన్నా, మనం ఎడ్డి వాళ్ళమా గుడ్డి వాళ్ళమా? ఒకటే మాట నేను అడుగుతా ఉన్నా. హైదరాబాదులో తెలంగాణ రాజధానిలో 24 గంటల కరెంటు ఉంటుంది. దేశ రాజధాని ఢిల్లీలో కరెంటు ఉండదు. దేశ రాజధానిలో మంచినీళ్ళు కూడా దొరకాయి. ఈ ప్రధానమంత్రి అన్నా మనకు కావాల్సింది? ఇలా ఏం లొల్లి జరుగుతూ ఉంది? ఏం గడబడి జరుగుతూ ఉంది? ప్రజలు అవకాశం ఇస్తే గెలవాలి, ఆ టర్మ్ కోసం పనిచేయాలి. ప్రజలు అవకాశం ఇవ్వకపోతే అపోజిషన్ పాత్ర ఇస్తే అపోజిషన్ పాత్రలో ఉండాలి. కానీ ఏం జరుగుతూ ఉంది? కేంద్రంలో ఉండే ప్రధానమంత్రే కుట్రలు బన్ని ఇవాళకి 9 రాష్ట్రాలలో ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలను కూలగొడతా ఉన్నారు. మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు, టీవీలలో చూస్తున్నారు. నిన్నగాక మొన్న ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది ఢిల్లీలో. 25 కోట్లు ఇచ్చి ఒక్కొక్క ఎమ్మెల్యేను కొంటము అని మాట్లాడుతూ ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యమా? ప్రజలు స్వాములుగా ఉన్నారా? ఇది రాజకీయమా? అరాచకత్వమా? దీనికి సమాధానం కావాలి. దీన్ని ఇట్లే మనం భరించినట్టయితే, మౌన ప్రేక్షక పాత్ర వహించినట్టయితే, ఇదే విచ్చలవిడిగా వాళ్ళని విడిచిపెట్టినట్టయితే నేను చెప్పిన మతపిచ్చి మంటలే వస్తాయి. నేను ఒక్కటే మాట మీకు చెప్తా ఉన్నా, మీ బిడ్డగా నా బాధ్యత. ఎందుకంటే ఒక ఇల్లు కట్టానంటే చాలా సమయం పడుతుంది. ఒక రాష్ట్రం ఏర్పాటు కావాలంటే చాలా సమయం పడుతుంది. ఒక ప్రాజెక్టు కట్టానంటే చాలా సమయం పడుతుంది. కానీ మూర్ఖంగా ఒక మూఢ నమ్మకాలతోని, పిచ్చితోని, ఒక ఉన్మాదంతోని కూలగొట్టానంటే 2-3 రోజుల్లో కూలగొట్టచ్చు. ఎంత కష్టమవుతుంది? సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా గత 40-50 ఏళ్ల నుంచి అక్కడ అనేక ప్రభుత్వాలు కష్టపడి కృషి చేసి ఒక వాతావరణం నిర్మాణం చేస్తే బ్రహ్మాండంగా అది సిలికాన్ వ్యాలీ అయింది. 30 లక్షల మందికి ఐటీలో ప్రత్యక్షంగా ఉద్యోగాలు దొరుకుతూ ఉన్నాయి. ఈరోజు ఏం జరుగుతూ ఉంది? 2వ స్థానంలో మన హైదరాబాద్ ఉంది.
ఎప్పుడు కూడా మనకంటే ముందు బెంగళూరే ఉంటుంది. కానీ ఈసారి ఈ సంవత్సరం మనకంటే తక్కువ ఉద్యోగాల కల్పన జరిగింది. ఇక్కడ తెలంగాణలో హైదరాబాద్లో ఐటీ రంగం దూసుకొని పోయి 1,55,000 మందికి ఉద్యోగాలు వస్తే కర్ణాటక మనకన్నా 7,800 ఉద్యోగాలు తగ్గిపోయింది. కారణం ఏంది? గత ఏడాది నుంచి హిజాబ్ అని హలాలని రకరకాల మతపిచ్చి లేపి అక్కడ వాతావరణాన్ని కలుషితం చేస్తే ఈరోజు భయంకరమైన పరిస్థితులు కనపడతా ఉన్నాయి. అక్కడ ఉద్యోగాలు పోతా ఉన్నాయి. మరి రేపు హైదరాబాద్లో కూడా తెలంగాణలో కూడా మనకు వచ్చే పరిశ్రమలు రాకుండా పోవన్నా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం పారిపోవన్నా, పిల్లలకు ఉద్యోగాలు దొరకాలన్నా వద్దా, మన రంగారెడ్డి జిల్లా భూముల ధరలు పడిపోవన్నా? ఇలా రంగారెడ్డి జిల్లా తెలంగాణకే బంగారు కొండ. ఒక ఎకరం భూమి ధర ఎంత? రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ఫేసింగ్లో 2 ఎకరాలున్న రైతు పెద్ద కోటీశ్వరుడు. ఆ పరిస్థితి ఉండన్నా? ఈ మత పిచ్చిల పడి దాన్ని డిస్టర్బ్ చేసుకోవన్నా? కొంతమంది పనికి మాలిన వాళ్ళు వాళ్ళ చిల్లర రాజకీయాల కోసం, నీచ రాజకీయ ఎత్తుగడల కోసం మతం మంటలు పెడితే రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తే మనం చూస్తూ ఊరుకోవన్నా? దయచేసి మీరు అందరూ ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఓట్ల కోసం, చిల్లర రాజకీయాల కోసం దేశాన్ని, భారత సొసైటీనే మోసపెట్టేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఒక మాట మీరు ఆలోచన చేయండి. ఎందుకు ఈ గడబడి చేస్తున్నది బీజేపీ? ఎలా ఎందుకు ఆగమాగమవుతున్నాడు నరేంద్ర మోడీ? ఏం కావాలి ఆయనకు? ఉన్న పదవి చాలదా? ప్రధానమంత్రి పదవి అంతకన్నా పెద్ద పదవి ఏమైనా ఉన్నదా? ఇప్పుడు ఎన్నికలు లేవు కదా. ఏం జరుగుతూ ఉంది? బీహార్లో ఏం జరుగుతూ ఉంది? ఢిల్లీలో ఏం జరుగుతూ ఉంది? బెంగాల్లో ఏం జరుగుతూ ఉంది? మన తెలంగాణలో ఎటువంటి కారు కూతలు కూస్తూ ఉన్నారు? దయచేసి ఆలోచన చేయండి. 8 ఏళ్ల నుంచి మన దగ్గర కఠినంగా వ్యవహారం చేసి సీమ సిట్టుక్కు మంటలేదు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణ సమాజం, హైదరాబాద్ నగరం, మన మొత్తం రాష్ట్రమంతా కూడా అద్భుతమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి ప్రశాంత వాతావరణంలో అభివృద్ధి జరుగుతూ ఉంది. మన తలసరి ఆదాయం పెరిగింది, మన జీఎస్డిపి పెరిగింది, మన వ్యవసాయ ఉత్పత్తులు పెరిగినాయి, మంచినీళ్ళ సదుపాయం వచ్చింది, కరెంటు సదుపాయం వచ్చింది. ఇవాళ ఇంత మంచి కలెక్టరేట్ బిల్డింగులు కట్టుకుంటా ఉన్నాం. రాష్ట్రాన్ని 33 జిల్లాలు చేసుకున్నాం. మరి ఈ దుర్మార్గులు, ఈ చిల్లరగాళ్ళు, ఈ మత పిచ్చిగాళ్ళు ఈరోజు ఏం చేస్తా ఉన్నారు? దయచేసి ఆలోచన చేయండి. ఎటువంటి దుర్మార్గమైన పద్ధతులు చేస్తా ఉన్నారో మీరు ఆలోచన చేయండి. నేను ఒక్కటే మాట మనవి చేస్తా ఉన్నా. నేను బ్రతికి ఉండంగా, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం కానియను. దీన్ని కాపాడడానికి నా సర్వశక్తులు కూడా నేను దారబోస్తాను. ఇంకా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోతూనే ఉంటాం. నాకున్న బలం బలగం మీరే, ప్రజలే అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మీ అండదండలు, మీ ఆశీర్వచనం ఉన్నంత వరకు బ్రహ్మాండంగా ఇంకా ముందుకు దూసుకొని పోదాం. బ్రహ్మాండమైన పంటలు తెచ్చుకుందాం. వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు కొంత హైదరాబాద్ నగరంలో శివారు చుట్టూ ఉండేటువంటి మున్సిపల్ కొత్తగా ఏర్పడ్డ కార్పొరేషన్లతో, మున్సిపాలిటీలతో ఉంటాయి. చాలా వరకు గ్రామాలు తక్కువగా ఉంటాయి. నేను మొన్న వికారాబాద్ వెళ్ళినప్పుడు అక్కడ నేను మర్చిపోవడం జరిగింది. మేడ్చల్లో నేను ప్రకటించినాను. మీ మంత్రి గారు సబితా గారు మేడ్చల్ 3 జిల్లాల వాళ్ళకు కూడా గతంలో 5 కోట్లు ఇచ్చినాం ఎమ్మెల్యే గారికి. ఇంకో 10 కోట్ల రూపాయలను ఈరోజు మంజూరు చేస్తా ఉన్నాం ప్రతి నియోజకవర్గానికి. దానికి ఇమీడియట్గా ఆర్డర్స్ కూడా ఇస్తాం. మిస్సింగ్ లింక్ పనులు ఏమైనా ఉన్నట్టయితే వాటన్నిటిని చేసుకోవాలని చెప్పి, బ్రహ్మాండంగా అభివృద్ధి కావాలని చెప్పి నేను మీ అందరినీ కోరుతా ఉన్నా. నేను మీ అందరినీ కోరేది ఒకటే, మన ఐక్యత దెబ్బతిన్న నాడు, మతశక్తుల పిచ్చికి మనం లోనైనాడు, మనం చెదిరిపోయినాడు మళ్ళీ పాత తెలంగాణ లాగా తయారైతాం. బతుకులు ఆగమైతాయి. వీళ్ళు ఎక్కడ ఏం ఉద్ధరించింది లేదు, ఊడబొడిచింది లేదు. నేను ఒక్కటే మాట మీకు చెప్తాను. పక్కనే మీకు దగ్గరనే తాండూరు మీకు వెళ్ళిపోతే కర్ణాటక రాష్ట్రం వస్తుంది. పక్కనే ఉంటుంది మీకు. నియోజకవర్గానికి గౌరవ ఎమ్మెల్యేలు నేను కోరుతా ఉన్నా, నియోజకవర్గానికి ఒక 500 మందిని తీసుకెళ్లి కర్ణాటకలో చూపియండి. ఇలా మన దగ్గర ఉన్న ఒక్క స్కీమ్ కూడా అక్కడ లేదు. కళ్యాణ లక్ష్మి లేదు, షాదీ ముబారక్ లేదు, అంబేద్కర్ స్కాలర్షిప్ లేదు, అనేక కార్యక్రమాలు లేవు. ఇలా మనం పచ్చగా పడితే వాళ్ళకి శాత కాదు, చేయరాదు. బ్రహ్మాండంగా కళ్ళు మండిపోయి మన మీద దుర్మార్గంతో ఈ యొక్క కుట్రలకు
కాలు దూవుతా ఉన్నారు. ఈ స్వార్థ నీచ మత పిచ్చిగాలను ఎక్కడికక్కడ మనం తరిమి కొట్టాలి. ఎక్కడికక్కడ మనం అప్రమత్తంగా ఉండాలి. మోసపోతే గోస పడతాం చెప్పడం నా బాధ్యత. నేను మేధావులను, రచయితలను, కళాకారులను, విద్యార్థులను, యువకులందరినీ కూడా కోరుతా ఉన్నా, ఒక 100 సంవత్సరాలు తెలంగాణ ఆగమైతుంది, భారతదేశమే ఆగమైతుంది. ఒకసారి దెబ్బతింటే, ఉన్న కూర్పు చెడిపోతే, ఆ విభజన వస్తే, ఒక రకమైన అసూయ దేశం పెరిగితే సమాజానికి ఏ రకంగా కూడా మంచిది కాదు. ప్రేమతో, గౌరవంతో, పరస్పర గౌరవాలతో, అనురాగంతో బతికే సమాజం బాగుపడుతుంది. కానీ పొద్దున్న లేస్తే కర్ఫ్యూలతోని, లాఠీ చార్జీలతోని, కోపంతోని, అసహ్యంతోని, ఒకరినోరు అసహించుకునేటువంటి ఒక హేట్రెడ్తోని ఏ సమాజం కూడా ఎక్కడ కూడా పురోగమించిన దాఖలా లేదు. అటువంటి దానికి మన రాష్ట్రం బలి కావద్దని, ఆకుపచ్చగా అలరాడుతున్న తెలంగాణ అద్భుతంగా ముందుకు పోవాలని, పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి ఇట్లాగే కొనసాగి స్వచ్ఛమైన మంచినీళ్లు దొరికి, పచ్చని చెట్లు పెరిగి, ఒక అద్భుతమైనటువంటి శాంతియుత తెలంగాణ కావాలనే మనందరం కూడా నడుం కట్టాలి. దానికోసం అందరం ముందుకు పోవాలి. ఆ రకంగా దయచేసి మేధోవంతులు, బుద్ధిజీవులు అందరూ కూడా ఈ విషయాలు చర్చ చేసి, ఆలోచన చేసి మన రాష్ట్రాన్ని కాపాడుకోవడంలో మనం ముందంజలో ఉండాలి. భారతదేశానికి ఆదర్శంగా ఉండాలి. అందులో రంగారెడ్డి జిల్లా చైతన్యం ఎక్కువ జిల్లా కాబట్టి మీరు అగ్రభాగాన ఉండాలని కోరుకుంటూ, ఇంత మంచి పరిపాలనా భవనాన్ని నిర్మించుకున్న మీ అందరికి కూడా మరొక్కసారి నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడే మిత్రులు కిషన్ రెడ్డి గారు చెప్పినారు, కృష్ణా జలాలల్లా మా వాటా తేల్చమంటే శాత కాదు మన ప్రధానమంత్రికి. ఉల్టా పల్టా మాట్లాడతారు. 8 ఏళ్ళు సరిపోదా నరేంద్ర మోడీ గారు? ఎందుకు మా వాటా తేల్చడం లేదు? ఇవాళ మా రంగారెడ్డి జిల్లాకు నీళ్ళు రావాలి, వికారాబాద్ జిల్లాకు నీళ్ళు రావాలి, మేడ్చల్ జిల్లాకు కొంతమేరకు వస్తూ ఉన్నాయి, నల్లగొండకు రావాలి, మహబూబ్ నగర్ రావాలి. మేము మనుషులం కాదా? భారతదేశంలో భాగం కాదా? 100 దరఖాస్తులు ఇస్తే ఈ రోజు వరకు ఉలుకు లేదు, పలుకు లేదు. సుప్రీంకోర్టులో కేసు వేసినాం, దాన్ని విత్డ్రా చేసుకుంటే మేము నీకు నీళ్ళు ఇస్తామని చెప్పినారు, ట్రిబ్యునల్కు రిఫర్ చేస్తామని చెప్పినారు. ఏడాది పొద్దైపోయింది, ఇవాళ వరకు ఉలుకు లేదు, పలుకు లేదు. ఈ క్రియాశీలమైన నిష్క్రియాపరత్వంతో కూడుకున్న ఈ ప్రభుత్వాన్ని కేంద్రం నుంచి పారదోల్తేనే, వాళ్ళని సాగనంపితేనే మనం అన్ని రకాలుగా బాగుపడతాం. కాబట్టి దయచేసి రాబోయే రోజులలో జాతీయ రాజకీయాల్లో కూడా ఉద్విగ్నమైన పాత్రను మన తెలంగాణ పోషించాలి. పోషించానా? తెలంగాణ వినబడతలేదన్నా? జాతీయ రాజకీయాల పిడికిలు ఎత్తాన్నా? ముందుకు పోవన్నా? వీళ్ళని దుర్మార్గం సాగనంపితేనే ఈ దేశానికి నిష్కృతి, మన రాష్ట్రం కూడా బ్రహ్మాండంగా బంగారు తెలంగాణ అవుతుంది. ఆ రకంగా జాతీయ రాజకీయాల్లో కూడా ఉజ్వలమైన పాత్ర నిర్వహించి ఈ మత పిచ్చిగాళ్లను, ఈ రక్త పిశాచులను ప్రజల మధ్య చీలికలు తెచ్చి సమాజంలో ఒక ఆసనాన్ని ప్రేరేపించే వాళ్ళను, ఈ అప్రజాస్వామిక పద్ధతులలో విపక్ష పార్టీల ప్రభుత్వాలను కూలగొట్టే వాళ్ళను ఖచ్చితంగా ఈ దేశంలో స్థానం లేదని నిరూపించేటువంటి మహాయజ్ఞంలో తెలంగాణ కూడా భాగస్వామ్యం కావాలి. మీ అందరి అనుమతితోని ఆ పనికి నేనే జెండా ఎత్తాను కూడా నేను మనవి చేస్తా ఉన్నా. మరొక్కసారి ఇంత మంచి పరిపాలనా భవనాన్ని నిర్మింపజేసుకొని నాతో ప్రారంభింపజేసుకున్నందుకు, ఇంత పెద్ద సంఖ్యలో అన్నాదమ్ములు, అక్క చెల్లెళ్ళు నన్ను దీవించడానికి వచ్చినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.